హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్, రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. మనకి దాదాపు ఈరోజు రైల్వే ఎగ్జామ్స్లో కానీ, అంటే ఆర్ఆర్బిలో కానీ, ఎన్టీపీసీలో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ, అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కానీ, అదేవిధంగా గ్రూప్స్లో కానీ చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు, తప్పనిసరి అయినటువంటి ప్రశ్నలు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి రావడం జరుగుతూ ఉంది. మరి రైట్ పాత్ కోచింగ్ సెంటర్ నుండి, రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ నుండి ఫిజిక్స్ రమేష్ సార్ క్లాసెస్ అనేటివి సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఒక 500 రూపీస్లో మాత్రమే ఈ సంక్రాంతి నుండి అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంది. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా మీకు అడుగుతాడు, అందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటివి అనేటటువంటి అంశాన్ని మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చూడండి, జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ వన్ చూడండి, మనకి జనరల్గా రక్షణ రంగం, భారత రక్షణ రంగం అన్నమాట. ఈ భారత రక్షణ రంగం అంటే ఇండియన్ డిఫెన్స్ అమ్మా. ఈ ఇండియన్ డిఫెన్స్ లో మనకేమేమి అడుగుతున్నాడు అంటే మిజైల్స్ అన్నమాట, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట, లేటెస్ట్ గా ఏమైనా నావెల్ షిప్స్ కానీ, అంటే యుద్ధ నౌకలు కానీ, అదేవిధంగా ఏవైనా సబ్మెరైన్స్ అయినా, మనకు ఏవైనా సబ్మెరైన్స్ భారతదేశంలో కొత్తగా కనుక్కుంటే వాటి గురించి అయినా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. ఇందులోనే చూడండి, ఈ భారత రక్షణ రంగంలో మనము ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆకాశ్ మిజైల్ ఉంది. ఈ ఆకాశ్ మిజైల్ లో మనము రాజేంద్ర రాడార్ను వాడతాం. అంటే ఇక్కడ రాడార్ల గురించి ప్రస్తావన ఉంది. సో ఈ రాజేంద్ర రాడార్ అని, అసలు రాడార్ అంటే ఏంది, రాడార్ ఏ ప్రిన్సిపుల్ మీద పనిచేస్తుంది, రాడార్ లో వాడే వేవ్స్ ఏంటివి, ఇండియన్ డిఫెన్స్ లో ఎన్ని రాడార్లు ఉన్నాయి. అట్లనే అస్త్రా మిజైల్ ఉందమ్మా. ఈ అస్త్రా మిజైల్ ను బివి రామ్ అంటాం. అంటే బిహైండ్ ద విజువల్ ఆఫ్ రాడార్ సిస్టమ్, ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటాం. అంటే ఇక్కడ అలాగే చూడండి, కే మిజైల్స్ ఉన్నాయమ్మా, కలాం మిజైల్స్, ఇవి సబ్మెరైన్స్ అన్నమాట, సబ్మెరైన్ మిజైల్స్. ఇందులో మనం ఏం వాడతాము, సోనార్స్ వాడతాం. మరి భారతదేశంలో కొన్ని సోనార్స్ ఉన్నాయి, అంశ, ఉషస్, పంచేంద్రియ అనేటటువంటి సోనార్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇట్లా మనం ఈ మిజైల్స్ గురించి మనము లోపటికి వెళ్తా ఉంటే ఆ మిజైల్స్ లో వాడేటటువంటి టెక్నాలజీ గురించి ఎగ్జామ్ లో అడగడం జరుగుతూ ఉంది. మరి మన భారతదేశంలో జనరల్ గా మిజైల్స్ మనం తీసుకుంటే బాలిస్టిక్ మిజైల్స్ అంటాం, ఓకేనమ్మా, క్రూజ్ మిజైల్స్ అంటాం, క్రూజ్ మిజైల్స్ అంటాం. మరి బాలిస్టిక్ మిజైల్స్ చూడండి, బాలిస్టిక్ మిజైల్స్ అంటే ఏమేమి ఉన్నాయి, క్రూజ్ మిజైల్స్ ఏమేమి ఉన్నాయి,
మన భారతదేశంలో అత్యాధునికమైనటువంటి బాలిస్టిక్ మిజైల్ నాగ్ అన్నమాట. మన భారతదేశంలో అత్యాధునికమైనటువంటి క్రూజ్ మిజైల్ బ్రహ్మోస్ ముఖ్యమైనది. సరే, నిర్భయ్ కూడా ఉంది. సో ఇక్కడ బ్రహ్మోస్ అనేది మనకు మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. ఓకేనా, G7 దేశాలు 1987లో ఒక వాలంటరీ అగ్రిమెంట్ చేసుకున్నాయి, స్వచ్ఛంద ఒప్పందాన్ని, టు కంట్రోల్ ద మిజైల్ ఎక్స్పాన్షన్. ఇండియా వాస్ జాయిన్డ్ ఇన్ 2016. సో కాబట్టి అట్లా మనకు ఇందులో వాడేటటువంటి టెక్నాలజీ అనేది చాలా విలువైంది అన్నమాట. అట్లనే భారతదేశంలో తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అన్నమాట. అలాగే ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేసుకున్నాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది? రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేసిన కంపెనీ ఏది? ఇది మనకు కావాల్సింది. ఓకేనా. అలాగే ఇంతకుముందు సబ్మెరైన్స్ అనేటివి మనము బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ప్రస్తుతం మనము విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ సెంటర్ లోపల మనం తయారు చేసుకుంటున్నాం. అలా మనం తయారు చేసుకున్నటువంటి సబ్మెరైన్ ఏది? సో ఇలాంటి ప్రశ్నలు భారత రక్షణ రంగంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే, రెండోది ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అన్నమాట. సరే, ఇండియన్ స్పేస్ టెక్నాలజీలో మనకు జనరల్ గా అయితే ఒకటేమో ఈ స్పేస్ మీద అసలు కాన్సెప్ట్ ఉందా లేదా, దాని మీద ఒక క్వశ్చన్. అంటే స్పేస్ లో ఈ యూనివర్స్ అనేది ఎలా ఏర్పడింది? జార్జ్ లిమాయిటర్ ప్రతిపాదించినటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం, ఓకేనా, ఈ యూనివర్స్ అనేది ఒక స్మాల్ బర్నింగ్ గ్యాసియస్ స్పియర్ స్టార్టింగ్. అది లోపల ఉన్న ప్రెషర్ వల్ల ఏమైంది? బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ ను బిగ్ బ్యాంగ్ అన్నాం, మహావిస్ఫోటనం అన్నాం. ఆ తర్వాత యూనివర్స్ ఏర్పడ్డది. ఆ తర్వాత గ్యాలాక్సీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత సోలార్ సిస్టమ్ ఏర్పడ్డది. ఆ తర్వాత ఆస్టరాయిడ్స్ ఉన్నాయి. ఇన్నర్ ప్లానెట్స్ కి అవుటర్ ప్లానెట్స్ కి మధ్యన ఆస్టరాయిడ్స్ ఉన్నాయి. కామెట్స్ వస్తా ఉన్నాయి. అదే విధంగా సన్ నుండి చాలా రకాలైనటువంటి రేస్ వస్తా ఉన్నాయి. డేంజరస్ రేస్ కూడా వస్తా ఉన్నాయి. ఆ డేంజరస్ రేస్ వల్ల జరిగేటటువంటి ప్రమాదాన్ని తెలుసుకోవడానికి మనము ఆదిత్య L1 పంపినాం. ఓకేనా. సో ఇలా వాతావరణ పరిశోధన కోసం మనం మెడ్సాట్ శాటిలైట్ ను వాడుతున్నాం. ఓకేనా. ఇంతకు ముందు ఓకేనా ఎడ్యుకేషనల్ క్లాసెస్ ని బ్రాడ్కాస్ట్ చేయడం కోసం ఎడ్యూసాట్ అనేటటువంటి శాటిలైట్ ను పంపినాం. అదే విధంగా జనరల్ గా మనకు భూమికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం కార్టోసాట్ శాటిలైట్ ను పంపుతున్నాం. అదే విధంగా మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం మనం ఇన్సాట్ శాటిలైట్లను పంపినాం. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం జీసాట్ శాటిలైట్లను పంపినాం. ప్రస్తుతం మనం పంపుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ శాటిలైట్లు ఏంటంటే CMS అన్నమాట, కమ్యూనికేషన్ శాటిలైట్స్. అంతేకాకుండా మనము చంద్రుని మీదకి చంద్రయాన్ 1 పంపినాం. దీంట్లో ఏ పరికరాలు వాడినాం? ఓకేనమ్మా. చంద్రయాన్ 2ను వాడినాం. ఎక్కడ ఫెయిల్ అయినాం? ఓకేనా. ఇది మనకు కావాలి. చంద్రయాన్ 3ని పంపినాం. ఈ మూడిట్లో
ఉన్నటువంటి భేదాలు ఏంటి? చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. అయితే ఇక్కడ మూడిట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఇందులో ఓన్లీ ఆర్బిటర్ ఉంటది, ఇందులో ఆర్బిటర్ ఉంటది, ఓకేనా, ల్యాండర్ ఉంటది, రోవర్ ఉంటుంది. మరి చంద్రయాన్ 3లో ఏముంది? సో ఇలాంటి అంశాలు అంటే సింపుల్ గా కాకుండా చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? కాబట్టి లోతైనటువంటి అంశాలను వీటిలో అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గగన్యాన్ గాని, మంగళయాన్ గాని, ఓకేనా, ఆదిత్య L1 గాని రీసెంట్ గా వెళ్ళినటువంటి శాటిలైట్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. ఇది కష్టమేం కాదు, చాలా సింపుల్ గా చదువుకోవచ్చు. ఓకేనా అండి? ఇది స్పేస్ టెక్నాలజీ. ఇకపోతే థర్డ్ వన్ చూడండి అమ్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సమాచార సాంకేతిక రంగం. మరి సమాచార సాంకేతిక రంగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం జనరల్ గా ఒక బిట్ 100% వస్తుంది, అది కంప్యూటర్ పైన వస్తుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది పిల్లవానికి చాలా అవసరం కాబట్టి కంప్యూటర్ జనరేషన్స్ అన్నమాట. సో ఫస్ట్ మనకు కావాల్సింది కంప్యూటర్ జనరేషన్స్. కంప్యూటర్ జనరేషన్స్ లో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉన్నాయి, అందులో వాడినటువంటి అంశాలు ఏంటి, ఓకేనా. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికమ్మా, ఇక్కడ జనరల్ గా మనం ఉపయోగించేది బైనరీ సిస్టమ్. ఈ బైనరీ సిస్టమ్ లో చూడండి, మనకి ఎన్టీపీసీ వాళ్ళకు అడుగుతా ఉన్నాడు. బైనరీ సిస్టమ్ లోపల మనకు ఓకేనా 1,0ను బిట్ అంటున్నాం, 8 బిట్లు కలిస్తే బైట్ అంటున్నాం. ఈ బైట్లలో కిలోబైట్, మెగాబైట్, గీగాబైట్, టెరాబైట్, ఎటాబైట్, మెటాబైట్ చాలా ఉన్నాయి అన్నమాట. సో వాటి యొక్క ఆర్డర్ అడుగుతా ఉన్నాడు, లేదా వాటిని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో అడగడానికి ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి. తర్వాత మూడవది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, సూపర్ కంప్యూటర్స్. ఈ సూపర్ కంప్యూటర్స్ మీద భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000. మరి ఇప్పుడు జనరల్ గా ఆ పరం కంప్యూటర్ల గురించి లేదా భారతదేశం కొత్తగా తయారు చేస్తున్న సూపర్ కంప్యూటర్ల గురించి లేదా భారతదేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ల మీద ఏ రీసెర్చ్ సెంటర్ ఏ సూపర్ కంప్యూటర్ ను వాడుతున్నాడు అనేటటువంటి అంశాల మీద మనకు పూర్తి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సెకండ్ వన్ అమ్మా, ఓకేనా. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ ఫోర్త్ వన్ ఏంటిది అమ్మా అంటే జనరల్ గా మనకు కావాల్సింది ఇక్కడ ఎనర్జీ సోర్సెస్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్సెస్. ఇక్కడ ఎనర్జీ సోర్సెస్ లో శక్తి వనరులు తరగనివి, తరిగిపోయేటివి, ఓకేనా. రినవబుల్, నాన్ రినవబుల్, ఓకేనా. తరగనివి అంటే నాన్ రినవబుల్ అన్నమాట, తరిగిపోయేటివి అంటే నాన్ రినవబుల్ అన్నమాట. సో బొగ్గు కానీ పెట్రోలియం కానీ, ఓకేనా. బొగ్గు పెట్రోలియం చూడండి, ఇక్కడ నేను రినవబుల్ అన్నాను, ఓకేనా. రినవబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్. చాలా మనకు సింపుల్ గా కాకుండా ఇక్కడ కోల్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకిది నాన్ రినవబుల్, ఓకేనా. మళ్ళీ పదం కాదు. ఇక్కడ మనం తీసుకున్నది సోలార్ కానీ, విండ్ ఎనర్జీ కానీ,
జియో థర్మల్ ఎనర్జీ కానీ, ఓకేనమ్మా, జియో థర్మల్ ఎనర్జీ కానీ, అదే విధంగా జనరల్ గా సి ఎనర్జీ కానీ, ఓకేనా, అదే విధంగా బయో ఎనర్జీ కానీ. సో వీటి మీద చదవడమే కాకుండా, ఓకేనా, వీటి మీద చదవడమే కాకుండా వీటిలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాసెస్లను కూడా తెలుసుకోవాలి. ఇవి కోల్, పెట్రోల్, డీజిల్, అదే విధంగా న్యాచురల్ గ్యాస్ ఉంది. ఇవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి? ఇవన్నీ ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు. ఇవి ఏ విధంగా అట్మాస్ఫియర్ కి ప్రమాదకరంగా ఉన్నాయి? ఏది ఎక్కువగా ఉన్నది, ఎందుకున్నది? ఓకేనా. సోలార్ ఎనర్జీ, మన భారతదేశంలో ఎంత సోలార్ ఎనర్జీని వాడుతున్నాం, అదే విధంగా మొత్తం కెపాసిటీ ఎంత, భారతదేశంలో సోలార్ ఎనర్జీ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఏ రాష్ట్రంలో ఎంత ఉత్పత్తి అవుతుంది, ఓకేనా, మన రాష్ట్రంలో పరిస్థితి ఏంది, ఓకేనా. సోలార్ ఎనర్జీ మీద ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది, ఎలక్ట్రిక్ మోటార్స్ అనేటివి మార్కెట్లోకి వచ్చినాయి. సో వాటి గురించి కూడా చర్చ అనేది జరుగుతుంది. దీంట్లోనే ఎనర్జీ సోర్సెస్ లో ఇంకొక భాగం అమ్మ న్యూక్లియర్ ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఎనర్జీ గురించి చాలా చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే ఎక్కడ లేనటువంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు, చాలా లోతుగా చదువుకోవాలి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంది, న్యూక్లియర్ ఎనర్జీ రియాక్టర్స్ ఉన్నాయి, ఓకేనా, టెస్ట్ రియాక్టర్స్ ఉన్నాయి, ఎనర్జీ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ చేసేటటువంటి రియాక్టర్స్ ఉన్నాయి. మరి భారతదేశంలో ఎంత న్యూక్లియర్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది టోటల్ దాంట్లో ఎంత ఉత్పత్తి అవుతుంది, అంతేకాకుండా ఏ రియాక్టర్లో ఏ ఫ్యూయల్ ను వాడుతున్నాం అనేటటువంటి, ఏ రియాక్టర్ టెక్నాలజీని ఏ కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం, చాలా లోతుగా చదివితే గానీ చేయలేనటువంటి ప్రశ్నలు అన్నమాట. చాలా జాగ్రత్తగా మీరు రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో కండి. కొంతవరకు రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా లభిస్తుంది. సివిల్స్ వాళ్ళకు కానీ, పిల్లలు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలు కావచ్చు, నెక్స్ట్ వన్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే పిల్లలు కావచ్చు, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్టీపీసీ పిల్లలు కావచ్చు, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ మాత్రం మీకు నేను యూట్యూబ్ లో ఫ్రీగా అందిస్తాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రము మీకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాను సంక్రాంతి సందర్భంగా. మీరు జాగ్రత్తగా గమనించాలి. దీని తర్వాత ఎనర్జీ సోర్సెస్ తర్వాత మనకు కావాల్సిందమ్మా అంటే ఏంటిది అమ్మా, జనరల్ గా రీసెర్చ్ సెంటర్స్ అన్నమాట. మొన్న గ్రూప్ 1లో చూడండి, దాదాపు మనకు 3 బిట్లు అడగడం జరిగింది గ్రూప్ 1లో. మనకు రీసెర్చ్ సెంటర్స్ భారతదేశంలో ఏ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉన్నది, ముఖ్యమైనటువంటి రీసెర్చ్ సెంటర్ ఒక 50 చదువుకుంటే సరిపోతుందమ్మా. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అంతేకాకుండా నానో టెక్నాలజీ, అదే విధంగా బయోటెక్నాలజీ, ఓకేనా, రీసెంట్ గా జరిగినటువంటి అంశాల గురించి మీ ఫిజిక్స్ రమేష్ సార్ మీకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాడు. దాని కాస్ట్ గురించి ఆలోచించకండి. కాస్ట్ అనేది సో మీడియంలోనే ఉంటుంది. సో కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ సంక్రాంతి నుండి, రేపటి నుండి పూర్తి స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ ని మీకు దాదాపు ఈ పండుగ సీజన్ లో 3-4 డేస్ లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుని నేను మీకు ఈ 20 తారీఖు వరకు మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. దాని కాస్ట్ అనేది సరే కొద్దిగా ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉంది, మరి మీరు గమనించాలి. సో కాబట్టి ఎందుకు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని నేను వీడియోస్ పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులోనే నేను మీకు అందిస్తాను.
అది సివిల్స్ వరకు మీకు పనికొస్తుంది. దీనిని వినియోగించుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ని మీకు నేను ఫ్రీగా యూట్యూబ్లో అందజేస్తాను. ఓకేనా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఎస్ఐ పోలీస్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు నా లైవ్ క్లాసులు అనేటివి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ లో ఉంది. అది మీకు హెచ్ఐపిలో నా లైవ్ క్లాసెస్ కనుక చూడాలనుకుంటే కంపల్సరీ మీరు హెచ్ఐపికి రావచ్చు అన్నమాట. మిగతా సబ్జెక్టులు కూడా చాలా బాగున్నాయి. సో ఈ సంక్రాంతి ఆఫర్లో అక్కడ 18,000 ఫీజుని 10,000కే మీకు అందించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా చదువుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ.